దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి ఎనున్న దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానము నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తెలియవలసిన అద్భుతమైన వాక్య సందేశము, వాగ్దానం ఈరోజు యెషయా గ్రంథంలో అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియపరిచి, ఈ వాగ్దానంలోనే అనేక విషయాలు ఇక్కడ మనము గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు చెప్తాడు, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. అంటే నీవు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు, నీవు నా పనివాడవు, నీవు నాకు కావాలని నేను నిన్ను ఉపేక్షింపలేదు. ఉపేక్షింపాలంటే తీసివేయలేదు, నిన్ను పక్కన పెట్టలేదు. మనుషులందరూ నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు, మనుషులందరూ నిన్ను తీసివేసి ఉండొచ్చు, మనుషులందరూ నాకు అక్కర్లేదని అనుకుని ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని నేను నీతో చెప్పి ఉన్నాను. చూడండి, మనుషులు ఏర్పరచుకోకపోయినా, మనుషులు నిన్ను ప్రక్కన పెట్టినా కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. కనుక ఏం చేయాలి? భయపడకము, దిగులు పడకు, నేను దేవుడను. హల్లెలూయా. దేవుడిస్తున్నట్టు గొప్ప మాట అండి ఇది. ఈరోజు నేను ఇది చెప్పి ఉన్నాను అంటే, దేవుడు చెప్పినాక కూడా మనం భయపడుతూ ఉండటం అనేది అది చాలా మంచిది కాని విషయం. దేవుడి మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో అప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడు చెప్తున్నాను, నేను చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉంటాను అనలేదు, ఉన్నాను అంటున్నాడు. ఉన్నానంటే ఆల్రెడీ ఇప్పుడు సమస్యలో ఉన్నాం అనుకో, సమస్యలో వచ్చాక ఉంటాను అనేది కాదండి, సమస్యలో రాకమునుపు నుంచే నేను ఉన్నాను అని అర్థం. అంటే సమస్యలు రావు అని కాదు, కానీ సమస్యలలో కూడా నేను తోడై ఉండి నేను బయటకు తీసుకొని వస్తాను. ఆ సమస్యలు బయటపడాలంటే ఉపాయం ఏంటో, మార్గం ఏంటో తెలియపరుస్తాను. భయపడకు, దిగులు పడకుము, భయపడకు, నేను చెప్పాను, నేను తోడై ఉన్నాను, భయపడకు, నేను దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడిని కూడా నేనే. నా నీతి అని దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ ఎన్ని విషయాలు చూడండి. నిన్ను ఉపేక్షింపలేదు అని ప్రక్కన పెట్టలేదు, ఒకటి. రెండవది ఏర్పరచుకున్నాను. మూడవది నీకు చెప్పి ఉన్నాను. నాలుగవది తోడై ఉన్నాను. ఐదవది భయపడకు. ఆరోది దేవుడినై ఉన్నాను. ఏడవది దిగులు పడకు. ఎనిమిదవది బలపరుతును. తొమ్మిదవది సహాయం చేయవాడు. 10వది ఆదుకొందును. చూడండి, ఈ 41వ అధ్యాయం 10వ వచనంలో 10 విషయాన్ని దేవుడు ఇక్కడ రాసించున్నాడు. నేను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను. మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా కానీ నేను సహాయం చేస్తాను. నీతి అని దక్షిణ హస్తంతో సహాయం చేస్తాను. ఆయన హస్తము సహాయం చేసే హస్తము, ఆయన హస్తము ఆదుకునే హస్తము, ఆయన హస్తము బలపరిచే హస్తము. ప్రియా దేవుని కుమారుడు కుమార్తె, ఇన్ని మాటలు దేవుడు ఏం చెప్పాడు? చెప్పి ఉన్నాను కనుక ఏం చేయాలి? భయపడదు. ఎందుకో దేవుడు నా తోడుగా ఉన్నాడు, నేను తోడై ఉన్నాను కూడా ఆయన చెప్తున్నాడు. తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకము అని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యను బట్టి భయపడిపోతున్నావో, దిగులు చెందుతా ఉన్నావో, ఆ సమస్య బట్టి భయపడకు. నీ సమస్య తీరే రోజు ఆసన్నమైనది. ఆమెన్. నీ కష్టం నుంచి విడుదల పొందే సమయం ఆసన్నమైంది. నీ కన్నీరు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఎందుకు భయపడతావు, బాధపడతావు, దిగులు పడతావు? దిగులు పడకు, ధైర్యంగా ఉండు. దేవుడి శ్రీ గొప్ప వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలంటే నమ్మకమే యొక్క వాగ్దానము సొంతం చేసుకోగలుగుతాం. నమ్మకం ద్వారానే. నమ్మకుండా, విశ్వాసం లేకుండా నువ్వు ఏమి పొందుకోలేవు. నేను నీతో చెప్పి ఉన్నాను. ఎవరు చెప్పి ఉన్నారు? ఎవరో కలెక్టరో, ఏదో ఒక గొప్ప అధికారు, రాజకీయ నాయకులు, లేదా సీఎం, పిఎం నీ దగ్గరికి వచ్చి నేను ఇలా చేస్తానని చెప్పినప్పుడు, అమ్మో అది గొప్ప అధికారి చెప్పాడు కదా, ఇక నా జీవితంలో ఖచ్చితంగా నేను ఈ యొక్క లబ్ధి పొందుకుంటాను అని అనుకోవచ్చు. అందుకంటే గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన చెప్తున్నప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఎవరో మనిషి చెప్తేనే నువ్వు అమ్మ వాళ్ళ మీద ఎంత ధైర్యంగా నమ్మకంగా ఉంటున్నావు కదా, దేవునిపై ఎందుకు నమ్మకం ఉంచలేకపోతున్నావు? ఈరోజు దేవుడినితో మాట్లాడి మనసులో అనేక రకాల ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. ఏం చేయాలి, ఎడిపోతే మంచిది, ఏం చేస్తే మంచిది, ఒకటి కాదు 10 రకాల ప్రశ్నలు. ఇన్ని సమస్యలు ఎట్లా నేను
ఎట్లని అధిగమించాలి, ఏ విధంగా మార్గం వెతుక్కోవాలనుకుంటున్నావు, అన్ని ప్రశ్నలకు సమాధానం నా యేసయ్య ఒక్కడే. అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ 10వ వచనం, యెషయా గ్రంథం 41:10. ఈ 10వ వచనంలోని 10 విషయాలను మనం పొందుకోవాలంటే ఈ వాగ్దానాన్ని పూర్తిగా నమ్ముదాం, దైవిక దీవెనాశలు పొందుకుందాం. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుల, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రములు. గొప్ప వాగ్దానం మీరు మాకు తెలియపరిచారు. స్తోత్రం నాయన. నేను చెప్పి ఉన్నాను, తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, సహాయం చేయవాడిని. నేను గొప్ప విషయం తెలియపరిచి ఈరోజు ఏ బిడ్డ ఏ కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, కన్నీళ్లతో కొట్టుమిట్లాడుతున్న వారి జీవితంలో నీవే ఈ గొప్ప వాగ్దానం నెరవేర్చి సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.